మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈస్ట్ ఆనంద్బాగ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రైల్వే ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆర్ఓబీ, ఆర్యూబీలు నత్తనడకన సాగాయన్నారు. మోడీ ప్రభుత్వ అమృత్ రైల్వే స్టేషన్ పథకంతో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 27న సెప్లూడుగా వాజ్పేయి నగర్లో అండర్ బ్రిడ్జిలకు భూమి పూజ చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందని, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్తో గతంలో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా 100% రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు, కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఇవాళ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీల నిర్మాణం చాలా వేగంగా జరుగుతూ ఉంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో అనేక రైల్వే లైన్లు పోతుంటాయి. రైల్వే ఆస్తులు, రైల్వే ఆఫీసులన్నీ కూడా మల్కాజిగిరి పార్లమెంట్లోనే ఉన్నాయి. నేను స్వయంగా పార్లమెంట్లో మాట్లాడినాను. అయ్యా, మాకు రైల్వే ప్రాజెక్టు ఉండడం ఒక లాభమే అయినప్పటికీ కూడా నాకు శాపంలాగా పరిణమిస్తుంది. గంటల తరబడి గేట్ల దగ్గర ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అనేక రకాల యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయని చెప్పినప్పుడు వారు చాలా ప్రొయాక్టివ్గా, పాజిటివ్గా స్పందించి అశ్విని వైష్ణవ్ గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ మీ దగ్గర అన్ని ఆర్యూబీలను, అన్ని ఆర్ఓబీలను కంప్లీట్ చేయండి. అవసరమైతే రైళ్ల వేగం పెరిగిందంటున్నారు, మీరు రైళ్లకు ఫ్రీక్వెన్సీ పెరిగిందంటున్నారు. కాబట్టి రైల్వే లైన్లు వెంబడి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రజలందరూ కూడా అటు ఇటు పట్టాలు దాటుతున్నప్పుడు యాక్సిడెంట్స్ అయి చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి యాక్సిడెంట్స్ గురి కాకుండా ప్రజలు చనిపోకుండా ఉండడానికి చిన్న చిన్న ఆర్యూబీలు కట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఫెన్సింగ్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు కొత్త ప్రతిపాదన కూడా మాకు అప్పచెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయించి మల్కాజిగిరి ప్రజానికానికి ఏ ఇబ్బంది లేకుండా, రైల్వే డిపార్ట్మెంట్తో ఏ ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎవరు కూడా పట్టించుకోలేరు. కానీ ఇవాళ మోడీ గారు చేస్తున్న, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు మాత్రం మేమని చెప్పి ఇవాళ జబ్బలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ సరే, మేము ఎన్నడూ కూడా మేమే చేస్తున్నాం, మా వలనే అవుతుందని చెప్పే బాపతలం కాదు. మేము వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ప్రజలకింత మంచి చేయాలి తప్ప, ప్రజలకింత సర్వీస్ చేయాలి తప్ప, సేవ చేయాలి తప్ప ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని, లేకపోతే పేపర్లలో ప్రచారం చేసుకొని ఆనందం పొందేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. భారత్ మాతా కీ జై.